ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వాణజ గారు. ఈ డ్రైవర్ అంకుల్ ఈ పాటికి ఈయన గారికి చెప్పేయాలా అనుకుంటూ అదే విరాట్ లైబ్రరీలో బుక్స్ తీసుకుంటూ తీసుకున్నాను కూడా, చదువుకున్నాను, చదివాను కూడా అని నేను అంటూ ఉంటే, వసు లాగ్ చేయొద్దు, జరిగిన విషయం ఏంటో చెప్పు అని ఆయన గారు అడగటంతో అబ్బా టైంకి ఎలా కవర్ చేయాలో కూడా తెలియడం లేదే అనుకుంటూ అబ్బా నొప్పి అంటూ చెయ్యి పట్టుకుని అరిచాను. పాపం అవతల ఉన్న విరాట్ దాన్ని ఇప్పటికే అలాగే వదిలేసావా వసు, వెళ్ళి కట్టుకో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చుకొని అంటూ వెంటనే వీడియో కాల్ చేశాడు విరాట్. ఓ థ్యాంక్ గాడ్, విరాట్ మర్చిపోయాడు దాని గురించి అనుకుని లోపల కొంచెం డ్యాన్సులు చేసి ఫోన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ బెడ్ డెస్క్కి ఆనించి పెట్టి మా సునీత వాళ్ళ రూమ్లోకి చెక్కేశాను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చుకోవడానికి వచ్చి విరాట్ ఎదురుగా కూర్చొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేశాను. ఫస్ట్ స్పిరిట్ తీసుకొని నా కర్ట్ని మొత్తం క్లీన్ చేయి అని విరాట్ అంటూ ఉంటే, ఇందులో స్పిరిట్ ఏంటి అని చూస్తూ వేరే ఏదో తీశాను. విరాట్తో తిట్టించుకొని స్పిరిట్ ఏదో చూసి దానితో గాయాన్ని మొత్తం క్లీన్ చేసేసా. ఇప్పుడు జింక్ పౌడర్ చల్లు దాని మీద అని విరాట్ అంటూ ఉంటే, పౌడర్ అని మాత్రమే వినిపించి, విరాట్ నేను పాన్స్ పౌడర్ వాడుతాను ఓకేనా, అదే వేసేయమంటావా అని అడిగాను. నా తెలివి నిజంగా తెల్లారినట్టు ఉంది. ఈ రోజైనా మెడిసిన్ గురించి నాకు తెలిసి చేస్తే కదా, అందుకే విరాట్తో ఇంకో 2 మొటిక్కాయలు తిని హ్యాపీ అయ్యి అది పాన్సా బోన్సా పౌడర్ కాదు జింక్ పౌడర్ అని కన్ఫర్మ్ చేసుకుని అది చల్లాను గాయం మీద. నెక్స్ట్ ఆయింట్మెంట్ అన్నాడు, అది కూడా వేసుకున్నాను. బ్యాండేజ్ వేసుకో ఇప్పుడు అని విరాట్ అంటూ ఉంటే, ఓకే అంటూ బ్యాండేజ్ పేపర్ని పర్నని చెంపుతూ ఉంటే, వెయిట్ ఒక్కదానివే ఎలా వేసుకుంటావు, వెళ్ళి అతేని అడుగు అని విరాట్ అంటూ ఉంటే ఉన్నప్పుడే మా సునీత రూమ్లోకి వచ్చి నా గాయాన్ని చూసి కూలై తిప్పేసింది. ఇంకేముంది, ఆ అత్తని చూసి ఈ అల్లుడు నా మీద ఇంకొంచెం ఫైర్ అయ్యాడు. నేను చిక్కబడి సన్నబడి ఆ కోపాన్ని అనుభవించాలి. ఇంకేముంది, మా అమ్మ గాయం ఆయింట్మెంట్ మీద 2 కన్నీటి చుక్కలు ఎక్స్ట్రాగా వేసి మరీ మెల్లిగా కట్టింది. అక్కడ ఫోన్లో అల్లుడు చూస్తున్నాడని కూడా లేకుండా నా చెంపకి 2 దెబ్బలు వేసి, ఇదేనా పండు చేసింది నువ్వు, కాలేజ్కి వెళ్ళి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా, చూడు ఎంత పెద్ద కోత, నువ్వు గాయం చేసుకున్నావా లేక ఎవరైనా ఏమైనా అన్నాడా అని మా అమ్మ విరాట్కి లేనిపోని డౌట్లన్నీ పెట్టేసింది. సునీత అని నేను దీనంగా చూస్తూ ఉంటే, చూడు ఎంత పెద్ద దెబ్బనో, రక్తం ఎంత పోయి ఉంటుందో అని నన్ను మళ్ళీ తిట్టి నా ముఖాన్ని గుండెల్లో దాచుకొని తన కన్నీళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. నేను ఒక కన్నుతో చూస్తూనే ఉన్నాను. మా సునీత అక్కడ మండుతున్న మంటలో ఇంకా పెట్రోల్ పోసింది. విరాట్ ప్లీజ్ అని నేను కళ్ళతోనే బతిమాడుతుంటే నిర్దయాగా కాల్ కట్ చేశాడు ఆ బాబు. ఇంక నాకు మూడింది అనుకుంటూ కాసేపు మా అమ్మ వాళ్ళలోనే సేద తీరి అమ్మ పెట్టిన అన్నం తిని అమ్మతోనే కట్టించుకొని అమ్మ వాళ్ళలోనే బజ్జున్నాను. లేచేసరికి టైం సాయంత్రానికి దగ్గరలో ఉంది. అమ్మో ఇంతసేపు నిద్రపోయామనుకుంటూ వెంటనే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి విరాట్కి కాల్ చేశాను. తిన్నాడా లేదా కనుక్కుందాం అని. మనసు బాగానే ఉందేమో. వెంటనే లిఫ్ట్ చేసి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది, పెయిన్ ఏం లేదు అని చెప్పి నేను ప్రిపేర్ అయిన అబద్ధం అందంగా చెప్పేశాను విరాట్కి. విరాట్ అప్పుడు నువ్వు అడిగావు, నేను చెప్పేలోపు అమ్మ వచ్చింది. నిజంగా లైబ్రరీలో బుక్ తీసుకొని టేబుల్ మీద పెట్టి చదువుకుంటూ ఫ్రెండ్ వచ్చింది అని సడన్గా పైకి లేచేసరికి బుక్ క్లోజ్ చేసి టైంలో చూసుకోకుండా ఒక మొలకి గుచ్చుకుంది సడన్గా. అనుకోకుండా ఇలా మొత్తం చీలిపోయింది అని విరాట్కి చెప్పాను. నీ ప్రిపరేషన్ చాలా బాగుంది అని ఏమో అన్నట్టు ఉన్నాడు విరాట్. నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇక నుండి అయినా మనసు శరీరం దగ్గర పెట్టి పనులు చేయి అని విరాట్ అంటూ ఉంటే, సరే అని తలుపైన కొంచెం అన్నం తిన్నావా అని నా నోట్లో ఉన్న క్వశ్చన్ని అతడే అడుగుతున్నాడు. అంటూ బొత్తిగా తలుపి నువ్వు అని అడిగాను. లేదు వర్క్ ఉండింది అని విరాట్ అంటూ ఉంటే, మనకు కూడా ఇప్పుడు దులిపేసే ఛాన్స్ వచ్చింది అనుకుంటూ, ఏమయ్యా నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా, మధ్యాహ్నం ఆనందం తినలేదని పెళ్ళానికి ఎంత ధైర్యంగా చెప్తున్నావు,
తినకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి? నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి? పెద్ద వర్క్ ఇప్పుడు కాకపోతే ఇంకో గంటలో రోజుకో అవుతుంది. అంత మాత్రానికి నువ్వు అన్నం తినడం మానేయాలా అని నేను కూడా విరాట్ మీదకి గైమని ఆరేస్తూ ఉంటే నేను లంచ్ స్కిప్ చేసిన జ్యూస్ అండ్ సలాడ్స్ తింటున్నాను. ఫ్రెండ్ వచ్చారు అని చేతిని కోసుకోలేదు కట్టుకోలేదని విరాట్ అనగానే పులిలాగా ఉన్న నేను పెళ్లిలాగా మారిపోయి సారీ విరాట్ ఇంక ఇలా ఎప్పుడూ చేయను అంటూ ఉంటే ఏమో నాకు అన్నీ తెలిసినప్పుడు నీకుంటుంది మామూలుగా కాదు అంటూ కాల్ కట్ చేసేసరికి నాకు నిజంగా వాళ్ళంతా వణికింది. ఏం తెలుస్తాయి ఎందుకు ఈ మాట అన్నాడు అని ఆ వీరాగడి వల్ల నాకు తిట్లు అని వాడిని కూడా పచ్చి బూతులు తిట్టుకున్నా. ఏదోలా నా కర్మ కాలినట్టు ఇంకో 2 రోజులు అయిపోతే విమల అత్తయ్య వర్మ అంకుల్ మా ఇంటికి వచ్చారు. నా ప్రాబ్లం అయిపోయింది కదా తీసుకువెళ్ళడానికి అనుకుంటా. నాకు కూడా తెలీదు. పొద్దున్నే వచ్చిన వాళ్ళ తీరుకి అమ్మ 2 రకాల టిఫిన్లు చేసి పెడితే తిన్నాక వసుని తీసుకువెళతాను సునీత అని విమల అత్తయ్య అమ్మని అడిగితే నా వైపు చూసింది మా సునీత. నాకేం చెప్పాలో తెలియక ఏమీ చెప్పకుండా మా అత్తయ్య పక్కన ప్లేస్ ఉంటే వెళ్ళి కూర్చున్నాను. విమల నువ్వు ఏమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను అని మా సునీత అనేసరికి ఏంటి సునీత నీ కూతుర్ని మిస్ అవుతున్నావా? ఎగ్జామ్స్ వరకు ఇక్కడే పెట్టుకొని అయిపోయాక పంపిస్తావా అని మా అత్తయ్య అంటూ ఉంటే మా సునీత మామూలు షాక్ అవ్వలేదు. మా అమ్మ ముఖాన్ని చూసి నాకు కూడా అదే అనిపించింది. ఇదేనేమో మా సునీత అత్తయ్యని అడగాల్సిన విషయం అనుకొని ఈ తల్లి కొడుకులు ఏమైనా సైకాలజీ నేర్చుకున్నారా ఏంటి? ఎదుటివారి ఫేస్ని బట్టి వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తున్నారు అని అనుకుంటూ ఉంటే మా అమ్మ షేక్ అయి అంతే విమల ఎలాగో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా ఒకేసారి అవి అయిపోయాక పంపిస్తా. అది లేక 2 రోజులే నాకు ఎలాగో అయిపోయింది విమల అంటూ మా సునీత అంటూ ఉంటే మా విమల అత్తయ్య నా చుట్టూ చేయి వేసి ఉన్న ఒక్కరోజుకే నాకు ఈ కోతి అలవాటైపోయింది. అందుకే మీ అన్నయ్యని తీసుకొని వెంటనే వచ్చేసాను. మా ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అని అంటూ నా బొగ్గిన విమల అత్తయ్య అంటూ ఉంటే కరెంటు లేకుండానే నాకు కరెంట్ షాక్ కొట్టినంత పని అయిపోయింది. వామ్మో ఈవిడ మా అత్తయ్యనేనా అనుకుంటూ మావయ్య మన అత్తయ్య ఇంత కూల్గా కంపదీసి ఆవిడ్ని మార్చేసి ఈ లవబుల్ అత్తయ్యని తెచ్చుకున్నారా అని నేను అడుగుతూ ఉంటే అవునేమో రా పండు అని మావయ్య కూడా నాకు వత్తాసు పాడాడు. నా తల మీద ఒక మొటిక్కాయ వేసి పోవే నీ కోసమని వస్తే నన్ను వేరే అత్తయ్యని చేస్తావా అంటూ నా చుట్టూ చేయి తీసేయబోతుంటే తిరిగి నేను ఆ చేతిని పట్టుకొని సైడ్ నుండి హక్ చేసుకుంటూ మామయ్య ఈవిడ కోపం చూస్తుంటే తెలిసిపోతుంది మనం పొరపడ్డామేమో ఈవిడ మన అత్తయ్యని అంటూ ఆవిడ బొగ్గు మీద ముద్దు పెడితే ఈ కోతిపిల్ల ఎవరికైనా నచ్చుతుంది. అందుకే నా కొడుకుని చిన్నప్పుడే బొట్టులో వేసుకున్నావు కదా అని విమల అత్తయ్య అంటూ ఉంటే మారే మీ కొడుకు మరి అమాయకులు మేము బొట్టలో వేసుకుంటామని నేను అంటున్నప్పుడే నాన్న లంచ్కి వచ్చారు. వాళ్ళ 4 మాటల్లో మునిగిపోతే నేను రూమ్లోకి వెళ్ళి విరాట్కి కాల్ చేసి థ్యాంక్ యూ నాని బాబు బ్లౌజ్ అబ్బాయి ఫైనల్లీ హస్బెండ్ ఆఫ్ గ్రేట్ వసుధ అని చెప్తూ పిచ్చిగా నవ్వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థింగ్స్ అంటూ చెప్పాను ఎగురుతూ. కన్ఫర్మ్ పో విరాట్ నీకు పిచ్చి కూడా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.